హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుల ఎన్నికల కారణంగా ప్రపంచ మార్కెట్లు గణనీయంగా ప్రభావితం అవుతున్నాయి. అమెరికా తుమ్మితే ప్రపంచం చలిని పట్టుకుంటుంది అనే మంత్రం నిజమైంది. కొత్త ప్రణాళిక యొక్క విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అలలవుతున్నాయి. ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్న ఒక రంగం భారతదేశ ఔషధ పరిశ్రమ. అందులో ప్రత్యేకంగా కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CDMO) విభాగం. ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో అమెరికా ఎక్కువగా చైనా వ్యతిరేక వైఖరిని అవలంబించడంతో ఫార్మాస్యూటికల్ రంగంలో, ముఖ్యంగా CDMO సర్వీసుల్లో భారతదేశం పట్టు సాధించే అవకాశం పెరిగింది. ఎన్నికల ఫలితాలు వివిధ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అని ఊహిస్తున్నప్పటికీ, ముఖ్యంగా ఔషధి తయారీ రంగంలో భారతదేశం లాభపడుతుందనేలా స్పష్టమైంది. మరి ఈ CDMO సేవల్లో భారతదేశం ఎందుకు పెద్ద విజయాన్ని సాధించింది? దీనికి కారణం అమెరికా తీసుకొచ్చిన US బయోసెక్యూర్ యాక్ట్. చట్టం ఏంటంటే, చైనా ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్ సరఫరాదారులపై ఆధారపడటాన్ని అరికట్టడానికి రూపొందించారు. ఈ చట్టం వల్ల గ్లోబల్ ఫార్మాస్యూటికల్ సప్లై చైన్ చిక్కులో పడింది. 5 ప్రధాన చైనా లైఫ్ సైన్స్ కంపెనీలతో ఫెడరల్ కాంట్రాక్టులను నిషేధించడమే ఈ చట్టం లక్ష్యం. చైనా ప్రధాన లైఫ్ సైన్స్ కంపెనీలైన వ్యాక్సీ యాప్టెక్, వ్యాక్సీ బయోలాజిక్స్, BGI గ్రూప్స్, MGI మరియు కంప్లీట్ జెనోమిక్స్ వీటిపై అమెరికా చట్టాన్ని తీసుకొచ్చాయి. ఒకసారి ఇమేజ్ చూడండి. CDMO మార్కెట్ ఏ దేశం ఎంతెంత హోల్డ్ చేస్తుందనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో ఎక్కువ ప్రధానంగా మీకు చైనా అండ్ భారతదేశం కనిపిస్తాయి. భారత్ ఔషధ పరిశ్రమ దాని జెనరిక్స్ తయారీ సామర్థ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చైనా తయారీదారులు వదిలిపెట్టిన శూన్యాన్ని పూరించేందుకు అడుగులు వేస్తుంది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. భారతదేశం ఇప్పటికే బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంది. దాంతోపాటు నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు తక్కువ తయారీ ఖర్చులు. అమెరికా తీసుకొచ్చిన చట్టం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్నది కదా. ఆ సప్లై చైన్ విస్తరించాలని చూస్తున్న గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఇది ఆకర్షణీయమైన అవుట్సోర్సింగ్ గమ్యస్థానంగా మారింది మన భారతదేశం. ఈ చట్టం వలన ఇతర దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి క్లిష్టమైన ఔషధిక తయారీలో మరియు సరఫరాలో పెద్ద పాత్ర పోషించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CRDMO) ఈ అవుట్సోర్సింగ్ పనుల్లో గణనీయమైన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఈ CDMO అంటే ఏంటి? CDMO అనేది సర్వీసెస్ అందిస్తుంది. ఎలాంటి సర్వీసెస్ అంటే, ఒక డ్రగ్ డెవలప్మెంట్లో, ఒక డ్రగ్ డిస్కవరీలోను, ఒక డ్రగ్ ఫార్ములేషన్లోను, ఒక డ్రగ్ తయారీలోను వీళ్ళు సేవలు అందిస్తుంటారు. ఈ CDMOలకు అవుట్సోర్సింగ్ చేయడం వల్ల ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవచ్చు, నష్టాలను తగ్గించుకోవచ్చు మరియు వాటి ప్రధాన సామర్థ్యంపై దృష్టి పెంచొచ్చు. బాగా స్థిరపడిన జెనరిక్ పరిశ్రమ మరియు బయోటెక్ పరిశ్రమ మరియు బయోలాజికల్లో పెరుగుతున్న సామర్థ్యం కారణంగా గ్లోబల్ ఫార్మాస్యూటికల్ సప్లై చైన్లో భారతదేశం యొక్క స్థానం బలంగా ఉంది. 2024లో 18,800 కోట్లు విలువైన మన దేశం యొక్క CDMO మార్కెట్ 2029 కల్లా 37,200 కోట్లకు విస్తరిస్తుందని అంచనాలు వేయబడ్డాయి. ఇది 14.7 CAGRతో పెరుగుతున్నట్లు. మరి ఈ CDMO మార్కెట్లలో ఏ కంపెనీలు లాభ చెందనున్నాయి? డేవిస్ ల్యాబొరేటరీ, అకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పిరమాల్ ఫార్మా, గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్, లోరస్ ల్యాబ్స్, జుబ్లెంట్ ఫుడ్స్ ఎక్సెట్రా. ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు లిస్ట్ అనేది వస్తుంది. స్టడీ చేయండి. ఖచ్చితంగా కమింగ్ డేస్లో మంచి స్కోప్ ఉంటే బిజినెస్సే. ఫార్మా ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అని కాంట్రాక్ట్ కాదు, కాబట్టి మీకు ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇది ఒకటి యాడ్ అవుతుంది.